హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా, చాలా త్వరగా ఇంట్లోనే చేసుకోగలిగే పచ్చి బఠానీ కర్రీనైతే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం పచ్చి బఠానీ కాయల నుంచి పచ్చి బఠానీలని ఇలా వేరు చేసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో పచ్చి బఠానీలు. కొన్నేమో పెద్దగున్నాయి, కొన్నేమో చిన్నగున్నాయి, మరికొన్నేమో మరీ చిన్నగా ఉన్నాయి. సరే వీటిని మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్‌ని కూడా వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజల్ని వేసేసుకుందాము. జీలకర్రని కూడా యాడ్ చేసేసుకుందాము. తాలింపు గింజలు, జీలకర్ర చిటపటలాడుతూ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలనైతే వేసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చే ముందు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని మనం కర్రీలో మధ్యలో వేసేస్తే అది పచ్చి వాసన వస్తూ ఉంటుంది కదా! ఆ ఫ్లేవర్ మంచిగా టేస్ట్‌గా అనిపించదు. అందుకే తాలింపులోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఉల్లిపాయలతో పాటు వేసి వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవడానికి మనకు ఒక అర నిమిషం టైం పడుతుంది. అది వేగిన తర్వాత మనం ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి వేసి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక కడిగి పక్కన పెట్టేసుకున్న పచ్చి బఠానీ గింజలు ఉన్నాయి కదా! వాటిని ఇందులో వేసేసేయాలన్నమాట. వేసేసి ఒక 5 నిమిషాల పాటు తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం, పసుపు అనేది ఈ గింజలకి మంచిగా పడితేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సరే ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందాము వేగాయో లేదో. ఉల్లిపాయలతో పాటు ఈ పచ్చి బఠానీలు కూడా మంచిగా వేగిపోయాయి. అంటే డీప్ ఫ్రై అయితే ఏం అవసరం లేదండి. ఉప్పు, కారం, పసుపు అనేది గింజలకి పడితే సరిపోతుంది. ఈలోపు మనం ఇవి వేగేటప్పటికి కొద్దిగా టైం పడుతుంది కదా! అప్పుడు టొమాటోస్‌ని మనం ఇలా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా! అది లిక్విడ్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆ లిక్విడ్‌ని నేను ఇందులో వేసేసాను. వేసేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. ఈ లిక్విడ్ వేసిన తర్వాత అంటే టొమాటో లిక్విడ్ ఉంది కదా! అది మంచిగా వేగిపోయిన తర్వాత మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు కొద్దిగా పెరుగుని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. పెరుగు కలిపిన తర్వాత మనకు కర్రీ అనేది కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా మారిపోతుంది. మంచి టేస్ట్ అనేది మనకు ఈ పెరుగు వేసిన తర్వాత వస్తుంది. ఇవి మంచిగా పెరుగు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాము. కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక లవంగాన్ని, కొద్దిగా చెక్కని, ఒక యాలుక్కాయని కూడా వేసేసాను. వేసేసి మంచిగా తిప్పేసాను. ఇప్పుడు మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. దించే 10 నిమిషాల ముందైతే మనం ధనియాల పౌడర్‌ని, తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా! దాన్ని కూడా నేనైతే వేసేసాను. అంతేనండి సింపుల్‌గా ఇప్పుడు మనం కర్రీ అయితే తినడానికి రెడీ అయిపోయింది మనకు. ఈ కర్రీని మనం రైస్‌లోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, రొట్టెల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా కర్రీ. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? చాలా ఈజీగా ఉంది కదా! మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! నెక్స్ట్ టైము మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.